విజేతలు ఎవరైనా క్షమించలేని మనుషులు ఉన్నారా? ఏదన్నా ఒక సందర్భం, ఒక విషయం, ఒక పాపం గతంలో చేసింది మీ ముందు వచ్చి నిలబడి మిమ్మల్ని ముందుకు పోకుండా ఆప్ చేస్తుందా? ఈరోజు సిలువ దగ్గర నీ సంగతిని చెప్పుకో, ప్రభు సన్నిధిలో వాటిని ఒప్పుకో. క్రీస్తు రక్తంలో కడగబడతాం, దీవించబడతాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదం కొరకు కనిపెట్టు. ఓపికతో కనిపెట్టడం మంచిది. నువ్వు అడిగినప్పుడు అడిగిన వెంటనే నీకు అడిగినవి అన్నీ చేయడేమో కానీ దేవుడు, నువ్వు అడిగిన వెంటనే నీకు అన్నీ ఇవ్వడేమో కానీ తగిన కాలమందు ఆయన సమస్తము చక్కగా చేసేవాడే ఉన్నాడు. కాబట్టి ఆయన కృప కొరకు కనిపెట్టు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు నన్ను శ్రమ పెట్టాడు, దేవుడు నన్ను బాధ పెట్టాడు, నా నష్టాలకు కష్టాలకు దేవుడే కారణం అన్నట్టుగా ప్రతి దానికి దేవుని మీద దూషణ తలంపులు కూడా రానివ్వకండి.